దానిలో మనకు చాలా అనవసరమైన సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ ఆన్ చేసి ఉండడం వల్ల మన బ్యాటరీ అనేది తొందరగా డ్రై అవుతూ ఉంటుంది. సో మరి ఆ సెట్టింగ్స్ ఏంటి, అవి ఎలా ఆఫ్ చేయాలి అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ట్రూకాలర్స్లో కొన్ని సెట్టింగ్స్ ఆఫ్ చేయడం ద్వారా మన మొబైల్కి సంబంధించిన బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు, అంతేకాకుండా పర్ఫార్మెన్స్ కూడా మేము చేసుకోవచ్చు. సో అవి ఏంటి అనేది చూడండి. దానికోసం మనం ఇక్కడ ట్రూకాలర్ అనే యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్ ఇలా వస్తుంది కదా. వచ్చిన తర్వాత దీనిలో మీకు ఏంటి అంటే కొన్ని ఫ్లాష్ మెసేజెస్ అని కనిపిస్తూ ఉంటాయి, అంతేకాకుండా లాస్ట్ సీన్ అని కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇటువంటి ఆప్షన్స్ అనేవి ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడం వల్ల మన మొబైల్ బ్యాటరీ అనేది తొందర డ్రై అవుతూ ఉంటుంది, మొబైల్ పర్ఫార్మెన్స్ మీద కూడా మనకు ఎఫెక్ట్ పడుద్ది. అయితే మీ దగ్గర ఒక బడ్జెట్ ఫోన్ ఉన్నప్పుడు కంపల్సరీ ఈ సెట్టింగ్స్ని ఆఫ్ చేసుకోండి. లేకపోతే మీ దగ్గర ఒక హై ఎండ్ ఫోన్ ఉందనుకోండి, 6GB ర్యామ్లు 4GB ర్యామ్లు అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనకు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే బడ్జెట్ ఫోన్స్ ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లో 2GB ర్యామ్ 3GB ర్యామ్ ఉన్నప్పుడు, అంతేకాకుండా ప్రాసెసర్ కూడా తక్కువ ఉన్నప్పుడు ఇవి మనకు ఎక్కువ ఇబ్బందిని కలిగిస్తుంటాయి కదా. సో వాళ్ళైతే కంపల్సరీ ఆఫ్ చేసేసుకోండి. సో చూడండి, నేను ఏం చేస్తున్నానంటే ఆ 3 డాట్స్ని ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిలో మనకు సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా. సో దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ జనరల్ అని ఉంటుంది. సో ఈ జనరల్లోకి వెళ్ళండి. జనరల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చాలా ఆప్షన్స్ని ఆఫ్ చేసి పెట్టాను. యాక్చువల్ జనరల్గా అయితే చూడండి ఇవన్నీ మీకు ఆన్ అయి ఉంటాయి. ఇక్కడ నేను ఏమేమైతే ఆఫ్ చేసేసానో ఇవన్నీ ఆన్ అయ్యే ఉంటాయి. సో దానిలో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు అవైలబిలిటీ. సో ఈ అవైలబిలిటీ ఆప్షన్ ఏంటి అంటే మనం ఎవరికైనా కాల్ చేసామనుకోండి, కాల్ చేసినప్పుడు వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళు బిజీగా ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఫోన్ పక్క పెట్టేశారా, ఇటువంటి ఆప్షన్స్ అనేవి అన్నీ కనిపిస్తుంటాయి అన్నట్టు. ఓకే, సో మనం మొబైల్లో కూడా దీన్ని ఆన్ చేసినప్పుడు అటువంటిదే కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని మనం ఆఫ్ చేయడం ద్వారా ఏమవుద్ది అంటే ఇది బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వదు అన్నట్టు. అంటే ఇప్పుడు మనకు ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, ఫోన్ కాల్ వచ్చిన తర్వాత మనకు దానికి సంబంధించిన నెంబర్ అనేది ఎక్కడెక్కడ కనిపిస్తుంది, మనకు ట్రూకాలర్లో కనిపిస్తే, తర్వాత వచ్చేసి మన డైల్ ప్యాడ్లో కూడా కనిపిస్తుంది. ఓకే, సో ట్రూకాలర్లోకి వెళ్ళినప్పుడు మీరు చూసే ఉంటారు, అక్కడ ఆన్లైన్ అని కనిపిస్తూ ఉంటుంది, ఓకే బిజీ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి బిజీ ఉందా ఆన్లైన్ ఉందా ట్రూకాలర్కి ఎలా చేస్తుంది అంటే ఫస్ట్ దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో స్కాన్ చేసుకుంటూ ఉంటుంది కదా. సో దానివల్ల కూడా మనకి ఏంటంటే బ్యాటరీ అనేది డ్రై అవుద్ది, మొబైల్ పర్ఫార్మెన్స్ కూడా ఏంటంటే వెయిట్ పడుద్ది. కాబట్టి మీరు దీన్ని ఆఫ్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఫ్లాష్ మెసేజింగ్. సో ఈ ఫ్లాష్ మెసేజింగ్ అనే ఆప్షన్ మనం ఎక్కువగా యూజ్ చేయం, ఎవరో తక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. అయినా కూడా ఇది ఎనేబుల్ అయి ఉండడం వల్ల, ఇది బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడం వల్ల ఏమవుద్ది అంటే మన పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ పడుద్ది. ఓకే, సో దీన్ని కూడా మనం ఆఫ్ చేసేస్తే బెస్ట్. మీరు ఒకవేళ ఫ్లాష్ మెసేజ్ కూడా యూజ్ చేసుకుంటారంటే ఎనేబుల్ చేసుకోండి. చాలా మటుకు ఏంటంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను దీన్ని యూజ్ చేయను. సో అలాగే మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే కాపీడ్ నెంబర్స్ అని ఉంటుంది. సో జనరల్గా ఏం చేస్తుంటామంటే మనకి ఏదైనా ఒక మెసేజ్ వచ్చినప్పుడు ఆ మెసేజ్ని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేద్దామని కాపీ చేసినప్పుడు ఏమవుద్ది అంటే మనకు వెంటనే ట్రూకాలర్కి సంబంధించి ఒక బాక్స్ అనేది వస్తుంది, చూసారా. సో ఆ బాక్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే మనకు ప్రాబ్లం మళ్ళీ సేమ్ ఇంతకుముందు లాగానే బ్యాక్గ్రౌండ్ పర్ఫార్మెన్స్, తర్వాత వచ్చేసి బ్యాటరీ, ఈ రెండింటి మీద ఎఫెక్ట్ పడుద్ది. కాబట్టి మనకి ఈ ఆప్షన్ కూడా అవసరం లేదు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మాత్రం మీరు పెట్టేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, అలాగే మనకి ఇంకొకటి చూసుకున్నట్టయితే ఈ కింద జరుపుకున్నట్టయితే ఇక్కడ చూడండి మిస్డ్ కాల్ నోటిఫికేషన్ అని ఉంటుంది. అంటే మనకి ఇక్కడ నుంచి కాల్ వచ్చింది అనుకోండి, దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇక్కడ పైన చూపిస్తూ ఉంటుంది కదా. సో